ప్రస్తుతం మనతో పాటు రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి సార్, శామ్యూల్ గారు ఇప్పుడు మనకు బ్రాహ్మణుల మీద వ్యతిరేకంగా మాట్లాడారు. చెప్పండి, దాని గురించి ఏం చెప్తారు మీరు? అక్కడ పిలిచింది వాళ్ళే, ఆశీర్వచనానికి రమ్మని పిలిచింది బ్రాహ్మణులు, వాళ్ళే పిలిచారు, ఆశీర్వాదం ఇచ్చారు. ఒకవేళ నీకు తెలియకుంటే పక్కకు పిలిచన్నా అసలు ఏంటి, అసలు బ్రాహ్మణులు వచ్చేది ఆశీర్వదించడం అంటే మంచిగా ఉండాలి, నీ పదవి కలకాలం కొనసాగాలి అనే ఉద్దేశంతో దీవిస్తారు తప్ప లంజగొడక లంబడి అనే తిట్టే సంస్కృతి బ్రాహ్మణులది కాదు కదా. అది తెలుసుకోవాలి. అంత పెద్ద పదవిలో ఉండి ఒక ఎమ్మెల్యే ఉండి ఆ యొక్క మాటలకు అర్థం తెలియదంటే అది హాస్యాస్పదం. ఇది రెచ్చగొట్టే విధానంగా ఉంది, బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉంది. అటు వాళ్ళ పార్టీకి కూడా నష్టమే. ఇవాళ ఇంత చర్చ జరుగుతుందంటే వాళ్ళ పార్టీకి కూడా నష్టమే కదా. రాజ్యాంగంలో కుల మతాలకు అతీతంగానే కదా ఎమ్మెల్యే ఉండాల్సిన స్థాయిలో ఆయన మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. ఇంకా చాలా విచిత్రమైన మాట ఏమంటుందంటే భారతదేశానికి ప్రమాదం పొంచి ఉందంట. ఎవరితో ప్రమాదం పొంచి ఉంది? పాకిస్తాన్లో అమ్మేమన్నా బ్రాహ్మణులు? అరే ఇక్కడ అసలు మాట్లాడే విధానమే సరిగ్గా లేనప్పుడు అలాంటి మాట్లాడడం తప్పు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల మధ్య ఆందోళనలు, కుల మతాల మధ్య సృష్టించడానికి మాటలు తప్ప, లేదంటే ఆయన ఏమన్నా హైలైట్ కావాలనుకొని బ్రాహ్మణులు అంటే ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది. బ్రాహ్మణులు తిడితే వాడు నెక్స్ట్ డే సెలబ్రేట్ అయ్యే స్థాయిలో వాళ్ళు ఏమన్నా ప్రమోట్ చేసుకుంటున్నారా? ఇది చాలా దారుణం. ఈ విషయంలో ప్రభుత్వం కూడా వెంటనే చర్య తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారికి తెలియదు ఈ విషయాలు? ఒకసారి పిలిపించి మాట్లాడండి. అందరూ సమానమే కదా, ఆయన బాధ్యత కూడా ఉంటుంది కదా, పార్టీ బాధ్యత కూడా ఉంటుంది. దీని విషయంలో ముఖ్యమంత్రి గారికి ఒకటే విషయం చెప్తున్నాము, క్షణంలో తిరిగిపోయే సమస్యను మీరు ఇది పెద్దగా చేస్తున్నారు. మాకు బ్రాహ్మణులకు పార్టీలతో సంబంధం ఉండదు, ధర్మంతో సంబంధం ఉంటుంది. మీరు పిలిచినా ఎవరు పిలిచినా పోయి ఆశీర్వదిస్తాం. అలాంటి బ్రాహ్మణుల మీద అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పిలిపించి రెండు చెప్పాల్సి ఉండే. దీన్ని ఇంకా పొడిగించుకుంటూ పోతున్నారు. ఇది చాలా దారుణం, పిల్లలను భయపెట్టించడానిక. కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారో ఒక క్షమాపణ చెప్తే, అదే నాకు అర్థం కాలేదని ఒక రెండు మాటలలో పోయే ఇష్యూని ఇవాళ అల్లకల్లోలం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. కాబట్టి త్వరగా వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, లేదంటే బ్రాహ్మణ సంఘాలతోని తీవ్రమైన కార్యాచరణ తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నామమ్మా. ఫైనల్గా ఏం ఆరోపిస్తున్నారు? మేము వాళ్ళు బ్రాహ్మణ జాతిని కించపరిచిండు, ఆయన ఆరోపించిండు, మేము ఆశీర్వదించడానికి మీరు మంచిగా ఉండాలి అనడం తప్ప. మేము మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో మీరు 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి నీకు అర్థం కాకుంటే అడిగి తెలుసుకోవాలి. కానీ సభ ముందు అనుచిత వ్యాఖ్యలు, అంత పెద్ద సభలో ఆ మాటలు మాట్లాడడం ఆయన స్థాయికి తగినవి కాదు. శ్యామల్ గారికి చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు మార్చి ఆ జ్ఞానాన్ని తెచ్చుకొని ఈ యొక్క విషయాన్ని క్లోజ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆయనకు చెప్పడం జరుగుతుంది. లేదంటే ఇంకా తీవ్రంగా కార్యాచరణ రూపొందిస్తారు బ్రాహ్మణ సంఘాలు. ఇవాళ ఎమ్మెల్యే శామ్యూల్ గారి ఇంటి పైన గుడ్లతో టమాటాలతో దాడి చేయాల్సి వచ్చింది. ఎందువల్ల అంట? ముందుగా శామ్యూల్ గారు అనే కంటే శామ్యూల్ గాడు అంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. వానికి గుడ్లతో కాకపోతే ఆయనకి ఏం దండేసి దండం పెట్టమంటారా? వాడే అని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వమే అని కాదు, ఇంకా వేరే పార్టీ అయినా కానీ ఇంకా ఏదైనా సరే వేదాల గురించి, హిందువుల గురించి, హిందూ దేవతల గురించి వల్గర్గా మాట్లాడు అదొక ఫ్యాషన్ అయిపోయింది ఈ దొంగనా కొడుకులకు. వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై వేరే వాళ్లకు, రానున్న జనరేషన్కి, యువతకు వీళ్ళు ఒక రోల్ మోడల్ కావాలి. కానీ బాపనోన్ని అని అదే అని చెప్పేసి ఇదని చెప్పేసి మాట్లాడితే రాళ్లతో కొట్టాల్సి వస్తుంది. రాళ్లతో కాదు, ఉరికిచ్చి ఒక మొన్న ఢిల్లీలో చూసుకుంటే ఒక బెలూన్, చిన్న పాప బెలూన్ పడితే అంటే మన హోలీ రోజు ఆ చుక్కలు పడితేనే మన హిందూ అబ్బాయిని, తరుణ్ని చంపేయడం జరిగింది. ఇదే కాదు, బంగ్లాదేశ్లో కానీ ఏడనైనా సరే హిందువులు మౌనంగా ఉన్నంత కాలము ఈ దొంగనా కొడుకులు, ఈ విధవలు, వేష్నా కొడుకులు ఇట్లనే మాట్లాడతారు మేడం. కంపల్సరీ ఇప్పుడు గుడ్లతో కొట్టాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో మేము ఇట్లా తలవార్లు తీస్తాం. తలవారు తీయాల్సిన దగ్గరకు వచ్చింది టైం. మేము ఇంకా సహనంతోనే ఉన్నాం, ఇంకా కొన్ని రోజులు ఓపిక పడతాం. ఇంకా దేనికైనా టైం రావాల్సింది కదా. వాడు హిందూ గుళ్ళ మీద దాడి జరిగితే ఆడొక పిచ్చోడు చేసిండు, ఒక సైకో చేసిండు అని చెప్పేసి అంటున్నారు.
మేము గిట్ల ఒకసారి పిచ్చోళ్ళం అయితే కొన్ని సంవత్సరాల కింద బాబ్రీ మసీద్ అనే అంటే చెప్పొచ్చో చెప్పకూడదో అందరూ అంటున్నప్పుడు నేను గిట్లా అంటే దాంట్లో తప్పేం లేదు. మేము గిట్ల పిచ్చోళ్ళం అయితే గట్లనే అవుతుంది. ఇప్పుడు మందుల సామెలకు రాళ్ళు వల్లేదు, గుడ్లే పడ్డాయి, గుడ్లు టమాటాలే పడ్డాయి. వాడు ఎస్సీ కేటగిరీ చెప్పుకొని మందుల సామెలు వాడు ఒక క్రిస్టియన్స్. సరే క్రిస్టియన్స్ వాళ్ళని గిట్లా మేము ఏం అనదలుచుకోలేము. ఎవడో అంటే మేము క్రిస్టియన్స్ వాళ్ళని అనాల్సిన అవసరం గిట్లా లేదు. వాళ్ళ ఇంకిత జ్ఞానానికే వదిలేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన హిందూ దేవాలయాల పైన ఎలాంటి దాడులు జరుగుతున్నాయో అర్థమవుతుంది. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఏమైపోయింది, హిందువులు అంటే చాలా చిన్న చూపు అయిపోయింది. హిందువుల ఓట్లు కావాల్సినప్పుడు వచ్చి హిందువుల కాళ్ళు పట్టుకుంటారు, హిందువులు అదే అంటారు ఇది అంటే. ఇప్పుడు ఎక్కడ పోయారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సిగ్గు శరాలు ఉండే ఎమ్మెల్యేకి ఎంపీలకు. హిందువులు అంటే అంత చులకగానే అయిపోయిందా? ఈ రోజు పవన్ అన్నని కొట్లాడని పవన్ అన్నని రిమైండ్ చేశారు. వైఎస్ సుదర్శన్ రెడ్డి అన్న ఒకటి కొడుతున్నాం ఈ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పవన్ అన్న పైన వైఎస్ అన్న పైన ఎలాంటి కేసులు లేకుండా విత్ ఇన్ ఆన్ ద స్పాట్ వాళ్ళిద్దరిని వదిలిపెట్టాలి. లేదంటే మందుల స్వామి ఇంటిపై ఈరోజు గుడ్లు పడ్డాయి, కానీ రేపు ఇదే వేల మంది ఆర్ఎస్ఎస్ హిందూ అయిన బజరంగ్ దళ్ బీజేపీ కార్యకర్తలు వెళ్ళి ఇల్లును ముట్టడిచి అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని మాటిస్తాం. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు హిందూ సిగ్గు శరాలు తెచ్చుకొని ఇళ్ళకని బయటికి రండి. లవ్జీ కాదు ఎన్ని కేసులు అవుతున్నాయో అందరికీ తెలుసు. ఇందాక మన విశాల్ భాయ్ చెప్పినట్టు ముత్యాలమ్మ గుడి ఇన్సిడెంట్లో విశాల్ భాయ్కి 3rd డిగ్రీ ఇచ్చారు. ఏ ఒక్క నాయకుడు రాలేడు. ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందూ మేలుకొని బయటికి రావాల్సిందే కోరుతాం. భారత్ మాతకి జై, జై శ్రీరామ్. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. నిన్న ఏదైతే తుంగతుర్తి ఎమ్మెల్యే గాంధీ భవన్ సాక్షిగా మా హిందూ దేవీ దేవతలను వేద మంత్రాలను ఒక భూత పురాణంతో పోల్చిండో, నేను ఒకటే అడుగుతున్నా, ఈ చట్టాలు కేవలం టీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకే వర్తిస్తాయా? మరి ఇదే నూపూర్ శర్మ ఒక 3 ఏళ్ల కింద అన్యమతస్తుల దేవీ దేవతలను కించపరిచిందని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. ఇదే రాజాసింగ్ని 2 ఏళ్ల నుంచి ఇప్పటివరకు పార్టీలోకి తీసుకోలేదు. మరి ఈ చట్టాలు కేవలం బీజేపీ వాళ్ళకేనా, బజరంగ్ దళ్ వాళ్ళకేనా? మరి కాంగ్రెస్ పార్టీలో ఒక బాధ్యతాయుతంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈరోజు మా దేవీ దేవతలను తిట్టినప్పుడు ఈ చట్టాలు ఎక్కడ పోయినాయి? ఈ సీఎం ఎక్కడ పోయిండు? ఈ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పోతారు? అంటే కేవలం హిందూ దేవీ దేవతలను టార్గెట్ చేసి, హిందూ మతాన్ని టార్గెట్ చేసి వీళ్ళని ఎట్లనన్నా బీజేపీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి లేకుండా చేయాలనేది వీళ్ళొక ప్లాన్. మీరు ఎంత ఏం చేసినా నిజాంలు పోయిరు, రజాకారులు పోయిరు, ఎవడెవడో ఏమేమో చేసుకుందాం నేను భ్రష్టు పట్టిస్తాం అనుకున్న వాళ్ళు ఎవడు ఇక్కడ వరకు గెలిచిన వాడు లేడు. ఈ కొడుకులు ఏంది ఇక్కడ వీళ్ళు ఏం గెలుస్తారు? మొన్న నేను ఒకటే తెలుసుకుంటున్నా, ఈ మందుల సామ్యాలు అనేది ఎవడైతే ఎమ్మెల్యే ఉన్నాడో కేవలం హిందూ ధర్మాన్ని ఇప్పటివరకు ఎన్నోసార్లు కించపరిచాడు. మొన్న ఇంకో ఎమ్మెల్యే టీఆర్ఎస్ వాడు ఒకడు బొందుగాడు, ఒకడు హిందూగాడు అంటాడు, ఇంకోటి ఏమంటాడు ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటాడు. మరి ఇదే 2 పార్టీ వాళ్ళు ఎప్పుడన్నా హిందూ అంటే కాంగ్రెస్, హిందూ అంటే ముస్లిం ఆ పార్టీ అని చెప్పి ఎప్పుడన్నా అన్నారా? కేవలం హిందువులకు మైనార్టీలకు ఒక వన్ సైడ్గా పనిచేస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈ హిందువులకు గుళ్ళు కొడుతున్నారు, దాదాపు 30 గుళ్ళ వరకు ఇప్పటివరకు గుల్లగొట్టారు. ఏ హిందువులు బయటకు వచ్చిరండి? ప్రతిసారి బజరంగ్ దళ్ హిందూ అయిన సంగమోలేనా? మీరెవరు గుళ్ళకు పోతలేరా? మీరెవరు బొట్లు పెట్టుకుంటలేరా? మీరెవరు ప్రసాదాలు తింటలేరా? ఇప్పుడు ఆడు వేద మంత్రాలను కించపరిచి మాట్లాడాడు. మరి పంతులందరూ ఎక్కడ పోయారు? అయ్యగారులందరూ ఎక్కడ పోతుర్రు? అంటే ప్రతిదానికి బీజేపీ ముంగడికి రావాలి, ప్రతిదానికి బజరంగ్ దళే రావాలి, ప్రతిదానికి సంఘములే రావాలంటే మీరేం గాజులు వేసుకొని కూర్చురా? ప్రతిదానికి హిందూ సంఘాలే కేసులు వేసుకుని తన్నులు తిని లాఠీ దెబ్బలు తిని ఇదే సికింద్రాబాద్ ముత్తలమ్మ తల్లి కేసులో 3rd డిగ్రీ చేసిరు మా మీద. ఎంత అని మేము ప్రతిదానికి మేము ముంగడికి రావాలండి? 100 కోట్ల జనాభాలో కేవలం ఈ బజరంగ్ దళ్ హిందూ అయినాయి, ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మరి మీరు హిందువులై ఏం అసలు ఏం చేద్దాం అనుకుంటారు? మీరు అసలు ఏమనుకుంటారు? ఈ కేవలం ధర్మాన్ని భ్రష్టు పట్టిద్దామని చెప్పి ఈ 2 వర్గాలకు ఈ పార్టీలు, నేను ఒకటే చెప్తున్నా, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ 2 వర్గాలకు ఒక వన్ సైడ్ పనిచేస్తుంది. ఈ వచ్చే ఎలక్షన్లలో ఓటుతోని ప్రతి ఒక్క హిందూ సమాధానం చెప్పాలి. ఈ రోజు అయితే పవన్ అన్న లోపల ఉన్నాడో తొందరగా పవన్ అన్నని ఎటువంటి కేసులు లేకుండా బయటికి రిలీజ్ చేస్తే మంచిది. లేకపోతే ఇంటి మీద ఇప్పుడు గుడ్లు పడ్డాయి, రేపు రాళ్ళు పడతాయి, చెప్పులు పడతాయి. ఖబర్దార్, నేను చెప్తున్నా, బయటికి రిలీజ్ చేస్తే ఎటువంటి కేసులు లేకుండా నిష్పాక్షపాతంగా బయటికి రిలీజ్ చేస్తే మంచిది. లేకపోతే అలా గుడ్లు పడ్డాయి, రేపు రాళ్ళు పడతాయి. ఒకటే చెప్తున్నా, హిందువులు ఏదైతే బాయ్ అనే ముసుగులు ఇప్పటికీ బతుకుతారో, ఇదే ఇన్సిడెంట్ మొన్న ఛత్రపతి శివాజీ మహారాజు రోజు అంబర్పేటలో అయింది. మొత్తం వేల మంది బయటకు వచ్చారు. మరి ఎందుకు బయటకు వస్తారండి? ప్రతిసారి మేమే రావాలంటే కష్టం. మాకు కూడా సంసారాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి.
మాకు ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించి ఓటుతో సమాధానం చెప్పుదాం వచ్చే ఎలక్షన్లలో. ఈ కొడుకులకు ఓటుతోనే సమాధానం చెప్పి ఈ కొడుకులు ఎవరెవరైతే ఉన్నారో రెడ్ బుక్ల పేర్లు రాసుకొని ప్రతి ఒక్కరిని గల్లా పట్టుకొని బయటకు గుంజి రాబోయే ఎలక్షన్లలో వీళ్ళ మీద కేసులు పెట్టి బొక్కలు దోయాలి వీళ్ళని. జై శ్రీరామ్. ఫైనల్గా ఏం చెప్తారండి రేవంత్ రెడ్డి గారికి? నేనేమంటలే అండి, హిందూగాళ్ళు బొందుగాళ్ళని ఒక ఆయన అంటాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఒక ఆయన అంటారు. కానీ మనోళ్ళకి కళ్ళు తెరుచుకోలేకపోతారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి కేవలం ముస్లింలే ఓట్లేసిరా, క్రైస్తవులే ఓట్లేసిరా? హిందువులు ఎంతో మంది ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ విలేజ్లో 90% హిందువులు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. విలేజ్లో 90% హిందువులు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ హిందువుల పట్ల నువ్వు ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? మీ ఎమ్మెల్యేను ఒకసారి నువ్వు పిలిపించుకొని మాట్లాడు. ఎందుకు ఇది నువ్వు సంఘము, నేను గోమాతని, నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు నువ్వు అదే గోమాతను ఇంటికి పిలిపించుకొని నువ్వు ఇంటి ఓపెనింగ్ చేయించుకున్నావు. మరి ఆ గోమాతలు ఈరోజు గట్కేసర్ నుంచి బోడుపల్లి రోడ్ల ఎన్నో కథలు అడిగిపోతున్నాయి. మరి ఏ రోజు ఏ సీఎం స్పందించడు, ఏ ఎమ్మెల్యే స్పందించండు? నేను అదే అడుగుతున్నా. సీఎం గారికి ఒకటే విన్నపం అనుకుంటాడా, నువ్వు ఆర్డర్ అనుకుంటావా, నువ్వు ఏమన్నా అనుకో, మీ ఎమ్మెల్యేలకు చెప్పుకో. లేదు అంటే మాత్రం రాబోయే రోజుల్లో గుడ్లు పడ్డాయి, చెప్పులు పడతాయి, గన్నెట్ రాళ్ళు పడతాయి. జై శ్రీరామ్.